హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఎన్ని వంటలు చేస్తున్నా కానీ మళ్ళీ రేపు లంచ్లోకి ఏం చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది కదా. ఎప్పుడూ ఒకే రకమైన వంటలు కాకుండా ఒక్కసారి ఇలా చాలా సింపుల్గా పుదీనా రైస్ ట్రై చేసి చూడండి. ఎవరికైనా సరే తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ రుచికరమైన పుదీనా రైస్ను ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము చేసే మరిన్ని అద్భుతమైన వంటల తయారీ విధానం కోసం పక్కనున్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయగలరు. పుదీనా రైస్ ను చేసుకోవడానికి ముందుగా 4 చిన్న కట్టల తాజా పుదీనాను తీసుకొని శుభ్రంగా ఆకులను తీసి ఒక్కసారి నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో శుభ్రంగా కడిగిన 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలి. ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇందులో రుచికి తగ్గట్లుగా కొంచెం ఉప్పు, 1 స్పూన్ నూనె వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు సన్నని మంటపై అన్నాన్ని ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు స్టవ్ పై కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే పుదీనా రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో 2 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులను వేసి వేయించుకోవాలి. కావాలంటే ఇందులో దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. ఇవి కాస్త వేగాక ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇవి కాస్త కలర్ మారే వరకు వేయించుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 క్యారెట్ మరియు 2 బంగాళదుంపల ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు, రుచికి తగ్గ ఉప్పు వేసి కలుపుకొని వీటిని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మిక్సీ గిన్నెలో శుభ్రం చేసుకున్న పుదీనా, 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన ఇంచు అల్లం మరియు 3 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కారం ఎక్కువగా ఇష్టపడేవారు అయితే ఇంకో 2 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఉడుకుతున్న క్యారెట్, బంగాళదుంపలను ఒక్కసారి కలుపుకొని ఇలా ఉడికిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 1 టమోటాను, కొద్దిగా పుదీనాను మరియు కొంచెం కరివేపాకు వేసి కలుపుకొని 2 నిమిషాలు సన్నని మంటపై ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ పై ఉడికించుకున్న అన్నాన్ని స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించుకున్నాం. కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక్కసారి ఇలా అన్నాన్ని కలుపుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. పుదీనా రైస్, పులిహోర మరియు ఫ్రైడ్ రైస్లలోకి అన్నం పొడిగా ఉంటే బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని కడాయిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ సన్నని మంటపై ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో 2 స్పూన్ల నిమ్మరసం వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత చల్లారిన అన్నాన్ని ఇందులో వేసుకొని పుదీనా మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యిలో వేయించిన 2 స్పూన్ల జీడిపప్పు మరియు చిన్నగా తరిగిన కొత్తిమీరను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. లంచ్ బాక్స్ లోకి టేస్టీగా కమ్మని పుదీనా రైస్ రెడీ ఫ్రెండ్స్. ఈ పుదీనా రైస్ తయారీ విధానం మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.